मरमामायनी अबकत ढूंढुमा मरमामायनी वजिकत जाऊमा मरमामायनी अबकत ढूंढुमा मरमामायनी वजिकत जाऊमा हाकी मातरे लागो सपने माए लागो कत जाऊं काई करूं मामा भूलारो कोनी से जान परी आई हर भरन हारगीचू ए आडी मारा मामा येनी अपकत धूणुमा मारा मामा येनी अजिकत जाऊमा ఏంది ఈ మంగ్లీ ఇయాల ఏదో పాట పాడుతుంది అనుకుంటారు కదా అవును ఇయాల ప్రోగ్రామ్ కు స్పెషల్ గెస్ట్ ను పట్టుకొచ్చిన ఆయన స్పెషల్ అయితే నేను కూడా స్పెషలే అందుకే ఈ పాట పాడినా అగో గదేంది ఈ భాష ఏంది అనుకుంటుర్రా ముందుగాల ఇయాల్టి గెస్ట్ పేరు భిక్షు నాయక్ ఆయన ఎవరో ఎరికేనా మీకు తెలియదు ఏముందిలే కానీ మా బంజారా పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ సాసు ఏ మారి సాసు అన్న మామ్మారి చోరీ అన్న భిక్షు యాదికి రావాల్సిందే భిక్షు నాయక్ నల్గొండ జిల్లా భువనగిరి మండల్ సూర్యపల్లి తండాలో పుట్టిండు బంజారా పాటలు పాడుడే కాదు రాస్తాడు ఆడతాడు పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా వీటితో పాటు సినిమాలకు కూడా రాస్తాడు నటిస్తాడు శనిగెసేళ్ళు నిలబడి సేతులియావే చందురాల తువాల ఇప్పుడు తండా నుంచి అమెరికా దాకా ఆయన పాట వినిపిస్తుంది చిన్నతనంలో కుటుంబ ఆర్థిక సమస్యలతో పశువుల కాపరిగా జీతం ఉన్న భిక్షు నాయక్ ఇప్పుడు తన కింద 50 మంది కళాకారులకు పని కల్పించే స్థాయికి ఎదిగాడు ఇదంతా జానపదం వల్లే జరిగిందంటున్నాడు పాట కోసం ప్రభుత్వ ఉద్యోగావకాశాన్ని కూడా వదిలేశాడు గిరిజన జాతిలో పుట్టి ప్రపంచ స్థాయిలో బంజారా పాటకు వన్నె తెచ్చిన భిక్షుని వాళ్ళ జాతి కళాశ్రీ బిరుదుతో సత్కరించుకుంది చిన్నతనంలో 5వ తరగతిలో సిద్దిపేట పోయి సీరరెస్తినే అనే పాటతో మొదలైన ఆయన పాటల ప్రస్థానం ఎలా సాగిందో ఇప్పుడు ఆయన్నే అడిగి తెలుసుకుందాం నమస్తే భిక్షు భయ్యా వారుచికే గరియా ఇంట్లో అందరు బాగున్నారా అందరూ బాగున్నారు భిక్షు నాయక్ అంటేనే ఏ పాట గుర్తుకొస్తుందో ఆ పాటతో స్టార్ట్ చేద్దాం ఓకే లంబాడా పాట ఓకే अरे सासू ये मारी सासू तर बेटी रा सवाल देख सासू ये मारी सासू तर बेटी रा सासू कोनी सासू सासू ये मारी सासू तर बेटी रा सवाल देखे बालाजी देवे पर वोट तर बेटी न छोड़ कोनी सासू शिवलाल बापू पर वोट तर बेटी न भूल कोनी सासू ए सारा सारम्म सारा ना प्राणमंत गाय गाय सारा अरे रे 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 సో ఈ విధంగా ముందుకెళ్లారన్నమాట అవును ఇలా ఈ పాటను ఎన్నో వేదికల మీద పాడుకుంటూ అదే పాట ఇవాళ ప్రపంచ దేశాలలో అక్కడి వరకు కూడా పాడొచ్చాను మరి ఏమన్నారు వాళ్ళు అసలు ఇంత నా జీవితంలో మర్చిపోలేను మొన్న అమెరికాలో ఆటలో జరిగినటువంటి ప్రోగ్రామ్ నా జీవితంలో మర్చిపోలేను దాదాపు ఒక 10 స్టేట్లు పోయి వచ్చాను కానీ అక్కడున్న బోనాల పండుగలలో నాకు వాళ్ళు అప్పగించిన బరువు బాధ్యతను నా జీవితంలో మర్చిపోలేను నిజంగా ఈ V6 తరఫున నిజంగా అమెరికాలో ఉన్నటువంటి మా ఎన్ఆర్ఐ మరి అలాగే ప్రతి ఒక్క తెలుగు సంఘాల నాయకులకు శిరస్సు వంచి నమస్కారాలు చెప్పుకుంటున్నా झरमर झर पड़रच पानी मावेगी నవలేరి రానియా ఓకే గోరెరికి ఇది ఒక మరి ఒక మంచి ఉప్పు పాట झरमर झर पड़रच पानी मार ग्वारूर तांडे माई झरमर झर पड़रच पानी मार ग्वारूर तांडे माई सेवारो नंगारा बाजरो बिया मेरा मारो गंडा झुलरो बिया हे सेवारो नंगारा बाजरो रे बिया मेरा रो झंडा तो झुलरो रे बिया झरमर झर पड़रच पानी ग्वारूरी तांडे माई झरमर झर पड़रच पानी ग्वारूरी तांडे माई तीजेरो दाडो आयो रे बिया तांडू मारम कुदरे सविया तीजेरो दाडो आयो रे बिया तांडे मारम कुदरे बिया झरमर झर पड़रच पानी ग्वारूरी तांडू माई
జరమర జర పడరస పాణి గ్వారూరి తాండు మాయి హరబరి 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 खेतारी देखो रे बिया ग्वारूरो टांडे ने देखो रे बिया हरिबरी खेतारी देखो रे बिया ग्वारूरी टांडे ने देखो रे बिया ग्वारूरी टांडे ने देखो रे बिया ग्वारूरी टांडे ने देखो रे बिया। ఈ పాట పాడుతుంటే నిజంగా మా తండా గుర్తుకొస్తుంది, నాకు మన తండాలు గుర్తుకొస్తున్నాయి. చాలా బాగా నేను ఆడింది పాడింది ఆ తీజు మొత్తం అంతా తీజ్ గురించి కదా ఈ పాట, చాలా ఇష్టం నాకు ఈ సాంగ్ అంటే. అయితే ఈ పాట గురించి నాకైతే అర్థమైంది, కానీ వాళ్ళకి అర్థం కావాలిగా, తెలుగు కూడా చెప్పాలి కదా, చెప్పాలి తప్పనిసరిగా చెప్తా. తీజ్ అనే పండుగ నిజంగా లంబాడి తండాలలో బంజారా కుటుంబాల్లో 9 రోజులు గోధుమలు నానబెట్టి ఆ విత్తనం వచ్చిన విత్తనాన్ని నిజంగా 9 రోజులు కనివిని ఇరిగిన విధంగా చేస్తారు మన తండాలలో. అందుకే తీజ్ పండుగ గొప్పతనాన్ని సేవలాల మెరమయాడి ఆశీర్వాదం ప్రతి ఒక్క తండ మీద ఉండాలి, తండ పచ్చగా ఉండాలని చెప్పి ఈ పాట మీనింగ్ అన్నట్టు. అయితే బియా ఫస్ట్ పాట సెకండ్ పాట తండ కదా, ఇప్పుడు తెలుగు పాట మంచి పాట వేసుకో. ఓకే, దానికంటే ముందు నాది నల్లగొండ జిల్లా భువనగిరి మండలం సూర్యపల్లి మా ఊరు. ఒక పల్లెటూరులో పుట్టిన నిజంగా నేను నా జీవితంలో మా ఊరిని నేను ఏదో జన్మలో పుణ్యం చేసుకొని ఉంటా, అందుకే మా సూర్యపల్లి గ్రామంలో నేను పుట్టినాను చాలా గర్వంగా చెప్తున్నా. అందరూ లంబాడి జాతిలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉన్నది. వాళ్ళ భిక్షు నాయక్ అంటే ప్రతి ఒక్క తండలో ప్రతి ఒక్క గుడిసెలో నా కంఠం అందరికీ తెలుసు. నన్ను ఆదరించినటువంటి నా జాతికి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పాదాభి నమస్కారాలు. అరే ఇల్లంది మల్లెలు ఏడిపోయి మరిది లావు గీతలు పడ్డాయోయి మరిది లావు గీతలు పడ్డాయోయి. ఇల్లంది మల్లెలు ఏడిపోయి మరిది లావు గీతలు పడ్డాయోయి నా మరిది లావు గీతలు పడ్డాయోయి. ఏ మన మల్లె తోటల్లో నీళ్ళు గట్టాబోతే గిల్లుకున్నాయి మల్లెలమ్మ వదినమ్మ గుచ్చుకున్నాయి మల్లెలమ్మ వదినమ్మ గిల్లుకున్నాయి మల్లెలమ్మ వన్నెలమ్మ గుచ్చుకున్నాయి మల్లెలమ్మ. ఏ నీలాంటి రేవుల్లో నిలుచున్నావో వదినే నీకెన్ని నెల్లాయేనమ్మ వదినమ్మ నీకెన్ని నెల్లాయేనమ్మ. ఒకటాయే మూడాయే 4 9 గడియలు ఒకటాయే మూడాయే 4 9 గడియలు 4 9 గడియాలోయి నా మరిది 4 9 గడియాలోయి. ఇల్లంది మల్లెలు ఏడిపోయి మరిది లావు గీతలు పడ్డాయోయి నా మరిది లావు గీతలు పడ్డాయోయి. అరెరెరె నాంపల్లి నుండి పల్లెపల్లి మధ్య కుదిరింది నీకు నాకు జోడి నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్ళి నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్ళి నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్ళి 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 చేసుకున్నావు మరి పెళ్ళి ఒక్కసారి చేసుకున్నా పెళ్ళి 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 అనుకుంటా వాడుతున్నావు, పెళ్ళి మీద ఒక పాట పాడతావా? ఓకే, అయితే పెళ్ళి అంటే ఇవాళ రేపు ఏం చేస్తారంటే అమ్మాయి ఎట్లున్న పర్లేదు కట్నం బాగాలంటారు, బాగుండాలి కట్నం బాగిస్తే చాలు. అమ్మాయి పాత స్కూటర్ ఇచ్చినా పర్లేదు కదా, కట్నం ఎక్కివ్వాలి, అమ్మాయి ఎట్లున్నా పర్లేదు అంటారు. అయితే ఒకడు ఏమంటాడే అమ్మాయిని చూస్తాడు, అమ్మాయి బాగుంది కావాలని చూస్తాడు, కానీ ఆ అమ్మాయిలు ఎట్లున్నాయో అమ్మాయిల గురించి చెప్తాడు. పెళ్ళి వద్దయ్యో వరకట్నం వద్దే అవ్వా పిల్ల సల్లగా ముద్దుగా బుద్ధిగా ఉంటే చాలే అవ్వా. పెళ్ళి వద్దయ్యో వరకట్నం వద్దే అవ్వా పిల్ల సల్లగా ముద్దుగా బుద్ధిగా ఉంటే చాలే అవ్వా. పిల్ల చక్కగా బుద్ధిగా ముద్దుగా ఉంటే చాలే అవ్వా. మొదటి పిల్లను చూస్తేనే మెల్ల కన్నుదే అవ్వా, రెండో పిల్లను చూస్తేనే రేతి కాటే అవ్వా, మూడో పిల్లను చూస్తేనే మూగ పిల్లనే అవ్వా, 4 పిల్లను చూస్తేనే నత్తి పిల్లనే అవ్వా, 5వ పిల్లను చూస్తేనే అటు ఇటు గుణపుదే అవ్వా, 6 పిల్లను చూస్తూనే సొల్లు రోగముదే అవ్వా. పెళ్ళి వద్దయ్యో వరకట్నం వద్దే అవ్వా పిల్ల చల్లగా చక్కగా బుద్ధిగా ఉంటే చాలే అవ్వా. పిల్ల చక్కగా ముద్దుగా బుద్ధిగా ఉంటే చాలే అవ్వా. 7వ పిల్లను చూస్తేనే అటు ఇటు గుణపుదే అవ్వా, 8వ పిల్లను చూస్తేనే ఎడ్డి పిల్లనే అవ్వా, 9వ పిల్లను చూస్తేనే తొర్రి పల్లదే అవ్వా, 10వ పిల్లను చూస్తేనే పాసు పండ్లదే అవ్వా. ఇట్లాంటి పెళ్లి నాకొద్దు, ఇట్లా కొట్లాటలు నాకొద్దు,
ఇట్లాంటి పెళ్లి నాకొద్దు ఇట్లా కొట్లాడను నాకొద్దు సావమన్న దస్తా సన్యాసినైనా అయితావా సావనన్న దస్తా సన్యాసినైనా అయితా మరి బిడ్డ ఇలాంటి పోరి కావాలి అని చెప్పరాదురా ఇక ముసలం అడుగుతుంది ముసలాడుతాడు అవ్వా అంటాడు విజయశాంతి బుగ్గలో లెలగొలగోల ఉండాలవ్వా దివ్య భారతి లెక్క చక్కగా ఉండాలవ్వా విశాలాగా ఉంటే మరి చక్కగా ఉంటుందవ్వా నిన్ను దాన్ని పైలంగా మరి చూసుకుంటా అవ్వ జప్పన మనమోనిస్తనే అవ్వ జప్పన మనమోనిస్తనే అవ్వ జప్పన మనమోనిస్తనే అవ్వా మొత్తానికి ఇన్ని కష్టాలు పడ్డావు నేను కాదు జానపదంలో నువ్వు పాడినావు కదా అందుకని ఇన్ని కష్టాలు పడ్డావు మొత్తానికి మంచి పిల్ల దొరికిందా దొరికిందా మరి నువ్వు పాట పెళ్లి మీద పాడినావు కదా నేను కూడా ఒక పాట పాడతా పెళ్లి మీద నాకు కూడా మస్తు ఊపు వస్తుంది నువ్వు పాడుతూ పెళ్లి పెళ్ళో అమ్మ పెళ్ళో జాజి మొగ్గులాలో మా అందాల రాధమ్మ పెళ్ళో జాజి మొగ్గులాలో అబ్బ చెట్టు చెట్టు పక్క పువ్వా జాజి మొగ్గులాలో పూల దండలై రెండో జాజి మొగ్గులాలో అబ్బ చేను చేను పక్క గింజ జాజి మొగ్గులాలో అక్షింతలై రెండమ్మో జాజి మొగ్గులాలో అబ్బ పెళ్లి పెళ్ళో అమ్మ పెళ్ళో జాజి మొగ్గులాలో మా అందాల రాధమ్మ పెళ్ళో జాజి మొగ్గులాలో అదే మన లంబాడి భాషలో కూడా పెళ్లిలో మస్తుగా ఉంటుంది లంబాడి భాషలో ఆ పిల్లని తయారు చేసేటప్పుడే మన భాషలో గొప్పగా వాడుకుంటారు అంటే గోటా గోళే దూని नाजू केरी नाच गोटा गोले दूनी केरी ये नाजू केरी नाच गोटा गोल को गोलाव को काई वेला लागी ये नाजू केरी नाच गोटा गोले दूनी केरी ये नाजू केरी नाच फेरा पेरे दूनी केरी ये नाजू केरी नाच फेरा पेरे दूनी केरी ये नाजू केरी नाच फेरा पेर को पैराव को काई वेला लागी ये नाजू केरी नाच वाया बांधे दूनी केरी ये नाजू केरी नाच वाया बांधे दूनी केरी ये नाजू केरी नाच वाया बांध को बंधाव को काई वेला लागी ये नाजू केरी नाच राम बांधो धोती सीता बांधी साड़ी राम बांधो धोती सीता बांधी साड़ी रोम ते याड़ी दूर में ते याड़ी ओ रोने तारो राता ब्रह्मा लेके रोज लेकन देख रोज काती पाकी से बारी माँ काया बन रोज नारले रो पानी सीलो वे रोज पिलयाड़ी पिलये नारले रो पानी दल में तिकोनी मेलयाड़ी नारले रो पानी पिलयाड़ी पिलये नारले रो पानी दल में तिकोनी मेलयाड़ी नारले रो पानी काकी देख काका देख काकी देख काका देख लाजू मर जाए मो बोली मरे माँ लाजू मर जाए मो बोली मरे माँ लाजू मर जाए मो बोली मरे माँ మరి నాకైతే అర్థమైంది వాళ్ళకి అర్థం కాలే నాలుగేరు పాణి అయితే కొబ్బరి నీళ్ళు అసలు మా లంబాడి పెళ్లిలో
దాదాపు 3 నెలలు జరుగుతాయి. ఒకప్పుడు 3 నెలలు పోయి వారం రోజులు, వారం పోయి 3 రోజులు, ఇవాళ ఒక్కో రోజు, ఇవాళ ఒక 3 గంటలు, పొద్దున పోతాం సాయంత్రం అమ్మాయిని గంట సేపట్లో అమ్మాయిని తీసుకున్నాం. కానీ ఒకప్పుడు ఒక మంత్రాలు ఉండవు, ఒక పంతులు ఉండడు. మా క్యాస్ట్లో మాకే ఒక కుల పెద్ద మనిషి అతనే పెళ్లి చేస్తాడు. అసలు కనివిని ఎరగని విధంగా 3 రోజుల సంబరాలు, 15 రోజుల సంబరాలు మాటల్లో చెప్పలేం. మా పెళ్లిల గురించి చెప్పుకుంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే పెళ్లి పిల్ల తయారయ్యేటప్పుడు ఈ పాటలు పెళ్లి కాని అమ్మాయిలు అందరూ కలిసి ఈ పాటలు పాడుతూ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి పిల్లని తీసుకొచ్చి ఈ పాటతో పెళ్లి చేస్తారు. అందుకే ఈ పాటకు సార్. బియా, మీ ఫ్యామిలీ గురించి చెప్పవా? అంటే నువ్వు ఎలా వచ్చావు, ఎలా ఎదిగావు, ఎలా సాంగ్స్ పాడాలి చదువు వద్దు అన్నట్టు ఎలా ఎన్నుకున్నావు? మేము 8 మంది అక్క చెల్లెలు, మేము 3 అన్నదమ్ములం. నేను ఇంటికి పెద్దోని, నాకంటే అక్కలు 5 పెద్దవాళ్ళు. కుటుంబంలో బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉండే పరిస్థితులు బాగలేక ఆ రోజులలో పరిస్థితి బాగలేక ఏం చేసినంటే 4th క్లాస్ చదువుతున్న మనం తీసుకుపోయి జీతం ఉంచేసింది మా నాయన. జీతం ఉన్నా కానీ చదువు మీద ఇంట్రెస్ట్. నేను బడికి పోతే ఇల్లు గడవడం కష్టం. ఇక బడికి పోకపోతే ఇది ఎట్లా అని చెప్పి ఆడు జీతం ఉంటూ ఇటు రాత్రి పడి చదువుకుంటూ డిప్లొమా వరకు నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఇక దాని తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ 10th అయిపోయింది, డిప్లొమాకి హైదరాబాద్ వచ్చిన. ఏం చేయాలనే మూమెంట్లో మా గురువు గారు ఉండే, నాకు చిన్నప్పటి ఆశ కేతావత్ సోమ్లాల్ అని చెప్పి నేను పేరు వింటున్నా చాలా చిన్నప్పటి నుంచే. ఎవరి సోమ్లాల్ మా పెద్దనాన్న కొడుకే, కానీ నేను చిన్నోని, ఆయన అన్న దగ్గర నిలబడాలంటే భయం నాకు. ఇక సోమ్లాల్ నాయక్ అన్న ఇట్లా పాట పాడతాడట, పోవాలని నా కళ. పోయేటప్పుడు చాలాసార్లు దూరం నుండే చూసి వచ్చినా కానీ దగ్గర ముట్టుకున్న రోజులు ఏం లేదు. ఒకరోజు అనుకోకుండా అన్న వాళ్ళ బ్యాంకు మా పాలిటెక్నిక్ అక్కడ పక్కకే పోతే, అన్న నమస్తే అన్న అంటే ఎవరు బాబు అంటే స్టూడెంట్స్ అని గుర్తు, అంటే నువ్వు చిన్నగా ఉన్నావు కదా ఎంత పెద్దగా అయిపోయినావు అని చెప్పి నన్ను ఆదరించి అప్పుడు నన్ను ఆయన చూపించిన ప్రేమ ఆదరణకు ఇవాళ ఆ పాట ఫస్ట్ టైం ఆల్ ఇండియా రేడియోలో పాడించిండు. ఆల్ ఇండియా రేడియోలో బాగా హైలైట్గా అప్పుడు మంచి పేరు వచ్చింది. లేదు వేరే పాట మన భాషలో, మన చాలా పాటలు పాడాను, అప్పటికి ఎన్నో పాటలు పాడాను, రేడియోలో పాడాను. దాని తర్వాత టీవీ ప్రోగ్రామ్, తర్వాత దూరదర్శన్, ఈ రకంగా అప్పటి నుంచి నా జీవితం ఇప్పుడు సినిమా. మా గురువు కేతావత్ సోమ్లాల్ ఆయన చూపించినట్టు మార్గం. ఇప్పుడు రీసెంట్ కూడా చేస్తున్నాను. మొన్న ఇంతకుముందు వీర తెలంగాణ, జైబోలో తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ, అందులో లంబాడి సాంగ్స్, అందులో కూడా సుశీల నేను రాసిన పాట, సుశీల నేను ఇద్దరం పాడడం జరిగింది. పూర్వ తెలంగాణ, జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, వారవాయి ఏకవేన లడై మన తెలంగాణ, జై జై బోలా సేవే, జై జై బోలా, జై జై బోలా సేవేన, జై జై బోలా. నేను సుశీలక్క దాన్ని రాయడం పాడడం జరిగింది. సుశీలక్క అందులో ఆటో డ్రైవర్ నా సినిమాలో, పూర్వ తెలంగాణ ఆటో డ్రైవర్ అన్నట్టు. ఇక తాను నాయక్ నా జీవితంలో ఏంటంటే నారాయణమూర్తి సార్కి ఈ టీవీ తరఫున నిజంగా పాదాభి నమస్కారాలు. నా జాతిలో ఒక 2 కోరికలు నాకు తీరినాయి. ఒకటి ఏంటంటే వీర తెలంగాణ సినిమాలో తాను నాయక్తో అట్లాంటి పాత్ర చేయించడం, అది దాంతోపాటు పూర్వ తెలంగాణలో ఆటో డ్రైవర్, గిరిజన లంబాడిజలు అందరూ ఆటో, దేవరకొండ ప్రాంతం అంతా ఆటో నడుతుంటారు, వాళ్ళ బతుకుల మీద నేను ఆటో డ్రైవర్ చూపించిండు. అందుకే ఆటో డ్రైవర్ గురించి ఎంత చెప్పుకున్నా తగ్గ. అన్నా మా డ్రైవరు నీ బ్రతికెంత ఘోరమే, యాడాదెల్ల నీవు ఇంటికి దూరమే, ఫైనాన్స్ ఇచ్చేటల్లా కాలు వెళ్ళు బట్టి, నగదు జాలాకుంటే ఇల్లు తాకట్టు పెట్టి, నేలంతా ఆటో నడిపి బతికెల్లా తీసేటోడా, ఆర్టీఓ గారెదురైతే జీతాలే ఇచ్చేటోడా, అన్నా మా డ్రైవరుని బ్రతికెంత ఘోరమే, ఏడాదల్ల నీవు ఇంటికి దూరమే. నిజంగా అంత గొప్ప పాత్ర చేయించి నాకు మన జాతిలో చాలామంది గిరిజనుల మన లంబాడిలో పాత్ర నాకు నారాయణమూర్తి సార్కి నిజంగా టీవీ తరఫున V6 ఛానల్ తరఫున శిరస్సు వంచి నమస్కారం చెప్పుకుంటున్నా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అట్లా చేసుకున్న తర్వాత తండాలో ఏమంటారు మొత్తం అంతా, అంటే తండాలో అసలు ఇంత కాదు. నేను ఊరికి పోతే నేను భిక్షునాయక్ అంటే నమ్మరు, ఎందుకంటే రూమాలు ఈ గెట్టప్లో వేరే ఉంటాను. ఆడికి పోతే నేను భిక్షునాయక్ అంటే ఎవరు నమ్మరు. ఇక వాళ్ళ ముంగట చిన్న ఏదైనా పాట పాడితేనే ఇక నమ్ముతారు. అరే మామారి చోరి రే లక్కడి నజారి రే తాలతే చోరానే వాటాతి మారి రే మామారి చోరి రే మాకే పరని సరే పాడు కాచకో సరే ఏరవర వాతే మా కరే లాగ దోసరే మామారి చోరి రే లక్కడి నజారి రే తాలతే చోరానే వాటాతి మారి రే మామారి చోరి రే కాలేజీ పోరిరా కత్తరు నా కుంది ప్యారి అత్తరు కొట్టిందిరో గత్తర లేపిందిరా. తండాల వాడి తెలుగులో కూడా చెప్పేసినావు, నేను మళ్ళీ అడుగుతానని పాట ద్వారానే చెప్పేసినావు అనమాట. అయితే బియా, నీ పాటలు కాకుండా నువ్వు పాటలు రాసావా? రాశాను, పాడాను. రాసావా?
ఓకే, నువ్వు రాసిన తర్వాత పాడదాం కానీ నువ్వు అంటే నీ పాటలు కాకుండా వేరే వాళ్ళు చాలా మంది పాడారు సింగర్స్, వాళ్ళ పాటలల్లా నీకు ఏ పాటలు అంటే ఇష్టం? నేను మా గురు సోమలాల్ నాయక్ రాసిన పాట చాలా గొప్ప పాట. అంటే ఆడపిల్లల అమ్మేదాని మీద, అన్న చెల్లెల మీద బంధం మీద, అంటే అన్న చెల్లెల బంధం మీద. చారి భాయిరి ఎకలీతూ లాడేరి బుజ్జమ్మ తూ బడకి తరమడగి అందరే మరోరియమ్మ అందరే మరోరియమ్మ చారి భాయిరి ఎకలీతూ లాడేరి యాలో తూ బడకి తరమడగి అందరే మరోరియమ్మ అందరే మరోరియమ్మ అందరే మరోరియమ్మ అందరే మరోరియమ్మ. ఇది అమ్మ ఇక మొన్న అంత చాలా మంది ఎకిలీతు లాడేరి బుజ్జి అంటే నలుగురు అన్న ఒక్కటే ముద్దుల చెల్లెలు పెళ్ళి అమ్మాయిని అత్తగారింటికి సాగపంపుతుంటే అన్న పడేటువంటి బాధ ఈ పాట రాసిన గొప్పగా హైలైట్. నువ్వు ఏ పాటలు రాసా? నేను జానపద పల్లె పాటలు, మన దాని రీసెంట్గా ఒక పాట నేను మొన్న రీసెంట్గా అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని పాటల్లు పాడేటొన్ని పల్లెల్లో పుట్టినొన్ని పాటల్లు పాడేటొన్ని పల్లెల్లో పుట్టినొన్ని మంచిని నమ్మినొన్ని మంచిని నమ్మినొన్ని చెడు అంటూ ఎరగనొన్ని అయ్యా గరీబొన్ని నమడొల్ల పోరగాన్ని అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని అయ్యా గరీబొన్ని గుడిసెల్లో ఉంటినొన్ని అయ్యో గరీబొన్ని తండల్లో ఉంటినొన్ని అరెరెరెరెరెరెరెరె ఎమ్మెల్యే సారు వస్తే పాటలు వాడినొన్ని ఎంపీ సారు వస్తే డప్పులు కొట్టినొన్ని ఎమ్మెల్యే సారు వస్తే పాటలు వాడినొన్ని మరి ఎంపీ సారు వస్తే డప్పులు కొట్టినొన్ని ఓట్ల పండుగ వచ్చిందంటే ప్రచారం చేసినొన్ని అయ్యా ఓట్లెన్నో గుద్దినొన్ని ఎమ్మెల్యే చేసినొన్ని ఓట్ల పండగ అయినాక గేట్ అవుట్ అయిన వాళ్ళం అయ్యా గరీబొల్లం పేదొల్ల పోరగల్లం అయ్యా గరీబొల్లం తండల్లో ఉంటినొల్లం అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని పల్లెల్లో ఉంటినొన్ని పాటలు వాడేనొన్ని పల్లెల్లో ఉంటినొన్ని పాటలెన్నో వాడినొన్ని అరెరెరెరెరెరెరెరె. నువ్వు అక్కడ చేతులు కట్టుకుంటావు కానీ ఇక్కడ కట్టుకోమని చెప్తున్నాను. అయ్యా గరీబోన్ని అక్కడ అంటే ఎమ్మెల్యే ఇంటి ముందు కట్టుకుంటావు దారు పిచ్చికేతో ఫుల్ दारू पियोनी पे दारू ऊपर गीत बोलొచ్చు वो गीत बोलेची सारा तागने सामलो भैया दारू ऊपर गीत बोलొచ్చు కదా అదే సారా తాగని కాకపోతే సారా మీద పాట పాడతా అదే ఓకేనా అర్థమైంది వాళ్ళకు అంతేనా అయితే నేను ఒకరిగా నాతో పాటు నీవు కూడా పాడాలి అవునా పక్క పాడతా అంటే పక్క పాడతా వస్తే పాడతా లేదంటే పాడను అంతేనా దడతొడు బెలాగో తర్సపక్కిలాగేలాగా దడతొడు బెలాగో తర్సపక్కిలాగేలాగా సకాయిందేనియే దారి రిసిసి సకాయిందేనియే సిందిర సిసి సకాయిందేనియే దారి రిసిసి సకాయిందేనియే సిందిర సిసి దాదా కోపి సాస పీనాల కరేలా దాదా కోపి సాస పీనాల కరేలా మార్కన చేని దారు రిసిసి సాగన కేరిచు సాసి మార్కన చేని దారు రిసిసి సాగన కేరిచు సాసి కొనగొమ్మలంగినాయి కొవ్వులే గచ్చినాయి అడస్త పిల్ల కోడి పంజము నేను ఎదత్త పిల్ల కోడి పంజము హే అడస్త పిల్ల కోడి పంజము నేను ఎదత్త పిల్ల కోడి పంజము హే నడుకున్న వడ్డానం కోడి పందెం పాలే నడుకున్న వడ్డానం కోడి పందెం పాలే ఆడద్దు మామ కోడి పందెం ఆడద్దు మామ పాడు పందెము ఆడద్దు మామ కోడి పందెము ఆడద్దు మామ పాడు పందెము కొనగొమ్మలంగినాయి కొవ్వులే గచ్చినాయి అడస్తజానికి కోడి పంజము నేను గదత్తజానికి కోడి పంజము పయత్తజానికి కోడి పంజము నేను అడస్తజానికి కోడి పంజము కోడి పంజము నేను అడస్తజానికి కోడి పంజము పయత్తజానికి కోడి పంజము నేను అడస్తజానికి కోడి పంజము పయత్తజానికి కోడి పంజము నేను అడస్తజానికి కోడి పంజము
ఇదన్నమాట బావమరదల సందడి కదా. గిట్లా సూపర్ బియా. ఇలాగే మంచి మంచి పాటలు పాడి మన తండా సంస్కృతిని, మన ఆటలు పాటలు మాటలు అంతా మూటగట్టి బయట దేశాలల్లా ఇంకా చాటి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, చూసిరు కదా మన భిక్షు నాయక్ సూపర్ సూపర్ డూపర్గా ధూమ్ధామ్ చేసినాం కదా. ఇవాళ మరో వారం మరో జానపద గాయకుడితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.